నమస్కారం. పూర్వపు రోజుల్లో ఒక రాజ్యాన్ని ఇంకొక రాజ్యం ఆక్రమించుకోవాలంటే గజ, తురగ, పదాతి దళాలు యుద్ధాలు చేసేవాళ్ళు. తదనంతర కాలంలో ఆధునిక కాలం వచ్చేసరికల్లా ఫాస్ఫరస్, భాస్వరము, సల్ఫర్, గంధకం వంటి మూలకాలతో చేసినటువంటి పదార్థాలతో నాటు బాంబులు తయారు చేసి యుద్ధాలు చేసేవారు. ఆ తర్వాత కాలంలో హైడ్రోజన్ బాంబు, ఆటం బాంబు లాంటివి వచ్చాయి. కానీ నేటి ఆధునిక యుగం వచ్చేసరికల్లా 21వ శతాబ్దంలో రకరకాల టెర్రరిజాలు జరుగుతున్నాయి. అందులో హ్యూమన్ బాంబు టెర్రరిజం అందరికీ తెలిసిందే. ఇది ఆల్రెడీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆగ్రో టెర్రరిజం అనేది బయలుదేరింది. అంతకుముందు ఆంథ్రాక్స్ వంటి శిలీంధ్రాలను పొట్లాలు కట్టేసి ఇతర దేశాల్లో వదిలే సాంప్రదాయంతో కొన్ని రకాల జంతువులు మనుషులకు హాని కలిగించాయి. ఈ మధ్య కాలంలో కొన్ని రకాల వైరస్లు, ఫంగస్లు, బ్యాక్టీరియాలను ఇతర దేశాల్లోనికి పంపిస్తున్నారు. దాని ద్వారా ఆయా దేశాల్లో పండేటటువంటి బార్లీ, గోధుమ, సోయాబీను, మొక్కజొన్న వంటి పంటల్ని నాశనం చేయడానికి ఫ్యూసేరియం అనే ఒక ఫంగి అంటే దాన్ని శిలీంధ్రాన్ని పంపిస్తున్నారనమాట. వాటి ద్వారా ఆ దేశంలో పంటలు పండకుండా ఆర్థిక సంక్షోభము, ఆహార సంక్షోభం అని ఏర్పడి ఆ దేశం వెనుకబడతానికి కారణమవుతారనమాట. ధన్యవాదాలు.